చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని నా డ్రీమ్. బట్ ఇండియాలో సీట్స్ దొరకడం చాలా కష్టం. సో నేనైతే చాలా ఆప్షన్స్ చూసా. లైక్ ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ లాంటివి. బట్ ఫైనల్లీ జార్జియాని పిక్ చేసుకున్నా. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్ అఫోర్డబుల్ కాస్ట్. జార్జియాలో మెడికల్ ఎడ్యుకేషన్ చాలా హై క్వాలిటీ ఉంటుంది. యూరోపియన్ స్టాండర్డ్స్ ఫాలో చేస్తారు. బట్ కంపేర్ టు ఇండియా ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఆల్సో జార్జియా ఇస్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ, ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ. అండ్ గర్ల్స్ నైట్ టైం కూడా ఫ్రీగా ఎక్కడికైనా తిరగవచ్చు. లోకల్ పోలీస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండ్ సపోర్టివ్గా ఉంటారు. జార్జియాలో ఎంబీబీఎస్ చేశాక డిగ్రీ డబ్ల్యూహెచ్ఓ, ఎన్ఎంసీ లాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్ రికాగ్నైజ్ చేస్తాయి. సో మనం ఫ్యూచర్లో ఇండియాలో కానీ యూఎస్, యూకే లాంటి కంట్రీస్లో కానీ ప్రాక్టీస్ చేయొచ్చు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ జార్జియా ఈజ్ అఫోర్డబుల్. రెంట్, ఫుడ్, ట్రావెల్ ఆర్ ఆల్ మేనేజబుల్ ఈవెన్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నో డొనేషన్స్ ఆర్ క్యాప్టేషన్ ఫీ. జస్ట్ ఇంటర్మీడియట్ 12th పాస్ అయ్యి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్లో 50% ఉండి నీట్లో క్వాలిఫై అయ్యి ఉంటే చాలు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ. డాక్టర్ చంద్రశేఖర్ అండ్ టీమ్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యే వరకు అన్ని దగ్గరుండి వాళ్ళే జాగ్రత్త చూసుకుంటారు అనమాట. సో ఇక్కడికి వచ్చే ఇండియన్ స్టూడెంట్స్ స్టార్టింగ్ ఎవరికి ఏం తెలియదు కాబట్టి ఎంఎస్ఆర్ కన్సల్టెన్సీ టీము వాళ్ళని దగ్గరుండి ఇండియా నుంచి వచ్చేటప్పుడు అన్ని వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారనమాట. అండ్ జాగ్రత్తగా తీసుకురావడమే కాదు, వాళ్ళకున్న ఓన్ హాస్టల్స్లో జాయిన్ చేసి రెగ్యులర్గా వస్తూ స్టూడెంట్స్కి ఏం ఇబ్బందులు ఉన్నా వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు. సపరేట్ సేఫ్ అండ్ సెక్యూర్ హాస్టల్ అకామిడేషన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్.